హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు టాక్ టు హర్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే మన కథలో హీరోయిన్ ను కోమలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా తాను గర్భవతి అవుతుంది. తన అలా అవటానికి ఎవరు కారణం, అసలు ఎందుకైందనేది ఈ సినిమా కదా. సినిమా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే మీరు అస్సలు ఊహించరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక డ్రామా థియేటర్ చూపిస్తారు. అందులో డ్రామా జరుగుతుంటుంది అనమాట. అక్కడ చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. ఇద్దరు ఆడవాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ డ్రామా చూస్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో పక్కన కూర్చుని ఒక అతను చూపిస్తారు. అతని పేరు మార్కో అనమాట. తనకేంటంటే ఈ డ్రామా బాగా నచ్చేయటం వల్ల, అందులో ఎమోషన్ బాగా కనెక్ట్ అవటం వల్ల విపరీతంగా ఏడ్ చేస్తూ ఉంటాడు. హీరో అతను చూసి ఆశ్చర్యపోతాడు, ఇతనేంటి ఎంత బాగా కనెక్ట్ అయిపోయాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఆ డ్రామా అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాడు. బేసికల్ గా హీరో హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తున్నాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పేషెంట్ చూసుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు అలీసా. ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్. కాకపోతే హీరోయిన్ కోమలోకి వెళ్ళిపోయింది. తన దగ్గరుండి అన్ని మనోడు చూసుకుంటూ ఉంటాడు. స్నానం చేయించడం దగ్గర నుంచి ప్రతిదీ ప్రాపర్ గా హీరో చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా తను బయట జరిగే ప్రతి ఒక్క విషయాన్ని అలీసాకి చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వినదని సంగతి తెలుసు, అయినా సరే చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడంటే, ఈ రోజు నేను ఒక డ్రామాకి వెళ్ళాను. డ్రామా చాలా బాగుంది. కాకపోతే నా పక్కన ఎవరో ఒక అతను కూర్చున్నాడు. అతనికి ఆ డ్రామా కనెక్ట్ అవడం వల్ల భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను, అంత అద్భుతంగా నచ్చింది మనోడికి అని చెప్పేసి. కాకపోతే నువ్వు ఏదో ఒక రోజు కళ్ళు తెరుస్తావు కదా, ఆ రోజు మాత్రం మన ఇద్దరం కలిసి ఆ డ్రామా చూడటానికి వెళ్దాం అని చెప్పేసి హీరో హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మార్కోని చూపిస్తారు. తానేంటంటే ఒక న్యూస్ పేపర్ లో రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే సమయంలో కొంచెం థ్రెడ్ మిల్ మీద బాగా జాగింగ్ చేసి టీవీ ఆన్ చేస్తాడు. అందులో లిడియా అని ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మెటడోర్ అనమాట. బేసికల్ గా ఇప్పుడు ఒక బఫెలోకి ఎదురుగా రెడ్ కలర్ క్లాత్ పట్టుకొని దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ షోని తను చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆవిడ్ని వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూలో ఈవిడ కూడా ప్రాపర్ గా సమాధానం చెప్తుంది. అంతేకాకుండా ఈవిడ బాగా ఫేమస్ అనమాట. వాళ్ళు కూడా కొంచెం తిక్క క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. దాంతో ఆవిడ ఏమంటుందంటే, ఇలాంటి క్వశ్చన్ అడిగితే నాకు నచ్చదని చెప్పేసి కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసిన మార్కో ఏమనుకుంటాడంటే, ఖచ్చితంగా ఈవిడ్ని ఇంటర్వ్యూ చేయాలి, మన పేపర్ లో ఈవిడ ఇంటర్వ్యూని ప్రింట్ చేయాలని చెప్పేసి ఒక బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ ఉంటుంది. సో ఆవిడతో మాట్లాడుతుంటాడు అనమాట. నేను ఒక జర్నలిస్ట్ అండి అని చెప్పేసి తనను తాను పరిచయం చేసుకుని మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పి అంటాడు. సో దాంతో ఆవిడ ఏమంటుందంటే, సరేనండి అంతా బాగానే ఉంది, నేను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళాలి, కాకపోతే నా దగ్గర కార్ లేదు, మీ కారులో తీసుకెళ్తారా, వెళ్తూ మాట్లాడుకుందాం అని చెప్పి అనడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి కార్ ఎక్కించుకుంటాడు. అలా వెళ్లేటప్పుడు ఆవిడని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఆవిడ ఇల్లు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆవిడ కూడా ఇంట్లోకి వెళ్తుంది. కానీ పరిగెత్తుకుంటూ మళ్ళీ తిరిగి కార్ దగ్గరకు వస్తుంది. ఏమైందండి అని చెప్పి అడిగితే, మా ఇంట్లో పాము ఉందండి అని చెప్పి అనడంతో మార్కో వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ పాము ఉంటుంది. దాన్ని అక్కడ నుంచి పంపించేసరి ఇప్పుడు వెళ్ళండి అని చెప్పి అనడంతో, లేదండి నాకు కొంచెం భయంగా ఉంది, దగ్గరలో ఎక్కడన్నా హోటల్ ఉండి చెప్పండి, అక్కడ రూమ్ తీసుకుంటా అని చెప్పి అనడంతో మార్కో కూడా సరే అని చెప్పేసి ఒక హోటల్ తీసుకెళ్తాడు. నిజం చెప్పాలంటే అదే హోటల్లో మార్కో ఉంటున్నాడు. ఈ ప్రాసెస్ లో లిడియాకి ఏంటంటే మార్కోస్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. తానేమంటుందంటే, రేపు నేను ఖాళీగా ఉన్నానండి, సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, మీరు కూడా వస్తారా అని చెప్పి అనడంతో తప్పకుండా అని చెప్పేసి మరుసటి రోజు మార్కో అలాగే లిడియా ఇద్దరు కలిసి చెట్టా పట్టాలు వేసుకుని ఆ ఊరు మొత్తం తిరిగేస్తూ ఉంటారు. బేసికల్ గా లిడియాకి ఏంటంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో గొడవ పడి విడిపోయి వచ్చేసింది. కానీ మార్కోలో తనకు నచ్చే విషయం ఏంటంటే, తను ఎప్పుడు చూసినా తన పైన ఉండాలని చెప్పి ఆలోచించడు, ఈక్వల్ గా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో లిడియాకి మార్కో భయంకరంగా నచ్చేసాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు లిడియా మార్కోతో ఏమంటుందంటే, రేపు నాకు షో ఉంది కదా, షో అయిపోయిన తర్వాత నీకు ఇంపార్టెంట్ విషయం చెప్తానని చెప్పడంతో మార్కోకి అర్థమైపోతుంది, ఈ అమ్మాయి నాకు ప్రపోజ్ చేయబోతుంది అని చెప్పేసి. ఆ తర్వాత షోకి వెళ్తుంది. మార్కో కూడా కూర్చొని చూస్తూ ఉంటాడు. కాకపోతే ఆ దున్నపోతు మాత్రం కంట్రోల్ అవ్వకుండా లిడియాని గుద్దేస్తుంది. దాంతో తను అక్కడే స్లో తప్పి కింద పడిపోతుంది. దాంతో లిడియాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడున్న డాక్టర్లందరూ హడావుడిగా అన్ని చేస్తూ ఉంటారు. కాకపోతే తర్వాత తెలిసే విషయం ఏంటంటే, లిడియా కోమలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత లిడియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ నాన్న అందరూ వస్తారు. దాంతో హీరో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత డాక్టర్ అడుగుతాడు, సార్ ఎప్పుడు నయం అవుతుంది తనకని చెప్పి అంటంతో, చూడు తను కోమలోకి వెళ్ళింది, రేపు బయటకు రావచ్చు, లేకపోతే ఒక సంవత్సరం పట్టొచ్చు, అది కూడా కాకపోతే 10 సంవత్సరాలు పట్టొచ్చు అని చెప్పి అంటంతో మార్కోకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పేసి. అవునయ్యా తను కోమలోకి వెళ్ళింది, మామూలుగా ఏదైనా దెబ్బ తగిలితే ఇన్ని రోజులకు నయం అయిపోతుందని చెప్పి అంటాను, కానీ కోమలోకి వెళ్ళిన వాళ్ళు ఎలా వస్తారో నాకేం తెలుసు, అందులో నీ హాస్పిటల్లో చాలా మంది ఉన్నారని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, మన కథలో హీరో పనిచేసేది కూడా ఇదే హాస్పిటల్లో, అలీసా ఉంది కూడా ఇదే హాస్పిటల్లో. అలీసా అంటే మన కథలో హీరోయిన్. మరోవైపు మార్కో ఇదంతా విన్న తర్వాత తను కోమలో నుంచి ఎప్పుడు బయటకు వస్తుందని చెప్పేసి బాధగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో పక్క రూమ్ లో ఉన్న మన కథలో హీరో ఏం చేస్తాడంటే, అలీసాకి దగ్గరుండి అన్ని తానే చేస్తూ ఉంటాడు. అప్పుడు మార్కోకి అర్థం అవుతుంది, ఓకే కోమాలోకి వెళ్ళిన పేషెంట్లకి ఇంకొకరు హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పేసి. ఇదే సమయంలో డోర్ కొంచెం వెళ్ళగా నెట్టినప్పుడు హీరో వచ్చేసి మార్కోని చూస్తాడు. చూసిన తర్వాత గుర్తుపెడతాడు, సార్ మీరు
మీరా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇస్తాడు. కానీ మార్కోకి మాత్రం అర్థం కాదు, నేను ఎవరో ఇతను తెలుసు, బట్ ఇతను ఎవరో నాకు తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు హీరో ఏమంటాడంటే, సార్ మీరు డ్రామా చూడటానికి వచ్చారు కదా, వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ కి మీరు ఏడ్ చేశారు కదా, నేను మీ పక్కనే కూర్చున్నా అని చెప్పి అనడంతో మార్కో కూడా ఆశ్చర్యపోతాడు, అవునా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నేను చెప్పాను కదా నీకు డ్రామా చూస్తూ ఒక ఆయన ఏడ్చాడని, ఆయన ఎవరో కాదు ఏంటి అని చెప్పేసి కోమాలో ఉన్న హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన తర్వాత మార్కోకి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. సరే సార్ నాకు కొంచెం టైం అవుతుంది, నేను వెళ్ళాలని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ చూడటానికి హాస్పిటల్ కి వాళ్ళ నాన్న వస్తాడు. అదే సమయంలో హీరో కూడా పక్కన ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ హాస్పిటల్ కి పక్కనే ఈ మార్కో వాళ్ళ హోటల్ రూమ్ ఉంటుంది. ఆ హోటల్ రూమ్ బయట నుంచి చూస్తే హీరో ఆ తర్వాత హీరోయిన్ కూడా కనిపిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ తో కొంతసేపు టైం స్పెండ్ చేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒక లేడీ వస్తుంది అనమాట. ఆవిడ కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఈ మార్కోకి మాత్రం ఏం అర్థం కాదు, ఏంటి ఇల్లు కోమలో ఉన్న ఆవిడ దగ్గరకు వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మనోడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత లేడీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కొంత సమయానికి మార్కో హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనతో సరదాగా మాట్లాడతాడు. అలా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఒక లేడీ వచ్చి వెళ్ళింది కదా, ఆవిడ ఎవరని చెప్పంటంతో ఆవిడ డాన్స్ టీచర్ అండి అని చెప్పేసి అంటాడు. డాన్స్ టీచరా, ఆవిడ ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పి అంటంతో హీరోయిన్ ఉంది కదా ఒక మంచి డాన్సర్ అండి అని చెప్పేసి అంటాడు. ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా అని చెప్పేసి అంటంతో తెలియటం ఏంటండి అని చెప్పేసి తన కథ మొత్తం చెప్తాడు. కట్ చేస్తే అది ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. 4.5 సంవత్సరాల క్రితం మన కథలో హీరో వాళ్ళు ఇంటి దగ్గర ఒక డాన్స్ స్కూల్ ఉంటుంది అనమాట. అక్కడ హీరోయిన్ డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. బేసికల్ గా హీరో రూమ్ నుంచి కిటికీ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ డాన్స్ చేస్తుంది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే మన కథలో హీరో హీరోయిన్ లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతేకాకుండా తను ఎప్పుడైతే డాన్స్ క్లాస్ కి వస్తుందో అప్పటి నుంచి తన క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేదాకా అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఒక రోజు మన కథలో హీరోయిన్ హడావుడిగా వెళ్తున్నప్పుడు అనుకోకుండా తన పర్సు కింద పడుతుంది. అది చూసుకోకుండా హీరోయిన్ వెళ్ళిపోతుంది. దాంతో హీరో హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు పర్సు పోగొట్టున్నారని చెప్పేసి తన పర్సు తాను తిరిగి ఇచ్చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇటు వెళ్తున్నారంటే ఇట్లా వెళ్తున్నారని చెప్పేసి అంటుందో నేను కూడా అటే వెళ్తున్నానని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ తో మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు అనమాట, మీరు ఏం చేస్తారండి ఇక్కడ అని చెప్పంటే హీరోయిన్ డాన్స్ నేర్చుకుంటున్నానండి, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, నా ప్రొఫెషన్ కూడా డాన్స్ గా మార్చుకున్నానని చెప్పి అంటంతో హీరో సర్లే అని చెప్పేసి తనతో మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇల్లు వస్తుంది. సరేనండి మా ఇల్లు వచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పేసి హీరోయిన్ తన ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక డాక్టర్ అంటే సైకియాట్రిస్ట్ అనమాట. అప్పుడు అర్థం అవుతుంది ఓకే వీళ్ళ నాన్న కూడా డాక్టర్ అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ డాన్స్ క్లాస్ వైపు చూస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమో కనిపించదు. ఇలా కాదని చెప్పేసి మన కథలో హీరో మరుసటి రోజు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న డాక్టర్ కదా, తన దగ్గరికి వెళ్ళి తన మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి తనకు ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ వస్తుందని చెప్పి అనడంతో ఆయన ఏమంటాడంటే నీకు ఫ్రెండ్స్ కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారని చెప్పి అనడంతో అలాంటిదేం లేదండి, మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, నా జీవితంలో పెద్దగా కిక్ లేదని చెప్పి అనడంతో ఆయన కూడా ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి నువ్వేం కంగారు పడకు, ప్రతి మనిషికి ఏదో ఒక దశలో ఎలాగ అనిపిస్తుంది అని చెప్పేసి కొన్ని టిప్స్ చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. కానీ మన కథలో హీరో ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎలాగైనా హీరోయిన్ చూడాలని చెప్పేసి పక్కనే తన రూమ్ ఉంటుంది అనమాట. మెల్లగా రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే హీరోయిన్ బట్టలన్నీ ఇప్పేసి మంచం మీద పడేసి వెళ్ళి శుభ్రంగా బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే తన గుర్తుగా ఏదో ఒకటి తీసుకెళ్లాలని చెప్పేసి హీరోయిన్ హెయిర్ క్లిప్ ఒకటి తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా హీరోయిన్ బయటకు వస్తుంది. హీరోయిన్ చూసి షాక్ అయిపోతుంది, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటుంది. అయ్యో లేదండి మీ నాన్నగారి దగ్గర పని నుండి వచ్చాను, అనుకోకుండా గదిలోకి వచ్చానని చెప్పేసి హీరో హడావుడిగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ మళ్ళీ డాన్స్ క్లాస్ కి వస్తుందని చెప్పేసి మరుసటి రోజు నుంచి తన విండోలో చూస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమో రాదు. అలా కొంత సమయం గడిచిన తర్వాత సడన్ గా హీరోయిన్ వాళ్ళ డాన్స్ టీచర్ ఉంది కదా ఆవిడ ఏంటంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. దాంతో హీరో డౌట్ వస్తుంది, ఏమైంది ఆవిడ ఎలా పరిగెడుతుందని చెప్పేసి హీరో ఆవిడని ఫాలో చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే హీరోయిన్ ని కారు గుద్దేసిందని తెలుస్తుంది. అంతేకాకుండా తను కోమాలోకి వెళ్ళిందని, హీరోయిన్ ని జాయిన్ చేసింది కూడా తను పనిచేసే హాస్పిటల్ అని చెప్పేసి మన కథలో హీరోకి తెలుస్తుంది. ఆ తర్వాత తను ఎలాగో నర్సు కాబట్టి తాను కూడా వెళ్లి హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ని నేనే చూసుకుంటా అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న ఒప్పుకోడు. ఒక అమ్మాయి కోమలోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఇంకొక అమ్మాయి పని చేయాలి కానీ నువ్వెవడరా పని చేయడానికి అని చెప్పి అంటాడు. కానీ హీరో వాళ్ళ నాన్నతో ఏం చెప్తాడంటే సార్ నేను ఒక గేన్ అండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి అంటంతో వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి అంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాలుగా హీరోయిన్ ని కంటికి రెప్పలా చూసుకుంటూ తనతో మాట్లాడుతూ అసలు నిజం చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కన్నా హీరోయిన్ తనని బాగా చూసుకుంటూ ఉన్నాడు అనమాట. అది జరిగిన సంగతి. ఇదంతా చెప్పిన తర్వాత మార్కో విని ఆశ్చర్యపోతాడు. ఒరి నువ్వు మామూలుడు కాదు, నువ్వు ఆ అమ్మాయిని ఇంత ప్రేమించావని చెప్పేసి నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ ప్రేమించాను బట్ తను అలా చూసుకోలేదని చెప్పేసి సిగ్గు తెచ్చుకొని మరుసటి రోజు నుంచి లిడియాను కూడా హీరో లాగా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇదిలా ఉంటే ఒక రోజు మన కథలో హీరో ఒక సినిమాకి వెళ్తాడు. కొంచెం అడల్ట్ సినిమా అనమాట. సినిమా మొత్తం చూసిన
చూసిన తర్వాత తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రాపర్ గా హీరోయిన్ కి స్నానం చేపించి తను చూసిన ఆ రొమాంటిక్ సినిమా కథ చెప్తూ తన మొహానికి మేకప్ వేస్తూ ఉంటాడు. అలా వచ్చేటప్పుడు మనోడు కొంచెం ఫీలింగ్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే చూసింది రొమాంటిక్ సినిమా, అందులోనూ తాను ఇష్టపడుతున్న అమ్మాయి. కట్ చేస్తే మరుసటి రోజు మార్కో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా లిడియా, తనను చూసుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న వస్తాడు. అది చూసిన తర్వాత మార్కో ఒక విషయం అర్థం అవుతుంది. తను ఎప్పుడు కోమల నుంచి బయటకు వస్తుందో తెలియదు. అందులో తనను చూసుకోవడానికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అందులోనూ వాడు నేను ఇక్కడ ఉంటాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. మరి ముఖ్యంగా లిడియా వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. ఇంక నేను ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ గా మార్కో హీరో దగ్గరకు వచ్చి సరేరా మావ నేను వెళ్ళిపోతున్నాను, లిడియా వాళ్ళ నాన్న తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు, అందుకే వెళ్ళిపోతున్నాను, నీకు చెప్దాం వచ్చానని చెప్పి అనడంతో హీరో కూడా సరే నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనని పంపించేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ కి ప్రాపర్ గా బాడీ టెస్టులు చేస్తే తనకేంటంటే డేట్ రాదనమాట. బేసికల్ గా కోమలో ఉన్న అమ్మాయికి డేట్ రాకపోవడం ఏంటి, ప్రతి నెల రావాలి కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఏముందిలే ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని చెప్పేసి అంటాడు. అలా కాదు 2 నెలల నుంచి రావట్లేదని చెప్పి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే ఒక 2 రోజుల తర్వాత హాస్పిటల్లో పెద్ద కమిటీ వేస్తారు. ఎందుకంటే హీరో తప్పు చేశాడు అని చెప్పేసి డాక్టర్లు అందరూ నమ్ముతారనమాట. ఆ తప్పు ఏంటి అంటే మన కథలో హీరోయిన్ గర్భవతి అవుతుంది, అందులోనూ హీరోయిన్ దగ్గర పనిచేసేది కేవలం హీరో మాత్రమే కాబట్టి తన వల్లే గర్భవతి అయిందని చెప్పేసి డాక్టర్లు అందరూ అనుకుంటారు. ఇంకా ముఖ్యంగా తనకి 2 నెలల నుంచి డేట్ రావట్లేదు కదా, దాన్ని కూడా పేపర్ లో మార్చి రాశాడని చెప్పేసి హీరోని ఎంక్వైరీ చేస్తే తాను కూడా తప్పు ఒప్పుకుంటాడు. కట్ చేస్తే 8 నెలల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. ఉదయాన్నే ప్రశాంతంగా పేపర్ చదువుకుంటున్న మార్కోని చూపిస్తారు. తానేంటంటే పేపర్ చదువుతున్నప్పుడు అందులో లిడియా ఫోటో ఉంటుంది, తను చనిపోయిందని చెప్పేసి పేపర్ లో వస్తుంది. అది చూసి మనోడు షాక్ అయిపోయి వెంటనే హాస్పిటల్ ఫోన్ చేస్తాడు. ఇలాగ లిడియా అనే అమ్మాయి చనిపోయిందంట కదా, ఎలా అండి అని చెప్పడంతో అవునండి ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయికి బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పడంతో మార్కో కూడా బాధపడతాడు. సరేనండి హాస్పిటల్లో పనిచేసే హీరో ఉంటాడు కదా ఒకసారి ఫోన్ ఇస్తారా అని చెప్పడంతో హీరోనా ఇంకెక్కడ హీరో అండి, ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు కదా అందుకని తీసుకెళ్లి జైల్లో వేశారని చెప్పడంతో మార్కోకి ఏం అర్థం కాదు, అలా ఎలా చేసేవారా అని చెప్పేసి. అందుకని మార్కో హడావుడిగా బయలుదేరిపోయి డైరెక్ట్ గా జైలుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోని మీట్ అవ్వాలని చెప్పడంతో అక్కడ ఉన్న ఆవిడ ఏమంటుందంటే సార్ ఇది విజిటింగ్ అవర్స్ కాదండి, వీక్లీ వన్సే ఉంటుంది, 3 రోజుల తర్వాత రండి అని చెప్పడంతో మార్కోకి ఏం అర్థం కాదు. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే సరేనండి ఓ పని చేయండి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి, ఒకవేళ హీరోకి మీతో మాట్లాడటం ఇంట్రెస్ట్ అయితే తానే మీకు ఫోన్ చేస్తాడని చెప్పడంతో మార్కో కూడా సరే అని చెప్పేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరో ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసిన తర్వాత మార్కో తిడతాడు, యారా పిచ్చోడా ఎవడైనా ఇలా చేస్తాడరా అని చెప్పడంతో హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా అరే మార్కో నేను జైలుకి వచ్చిన తర్వాత హీరోయిన్ ని హాస్పిటల్ మార్చారంట, తను ఎక్కడుంది ఇప్పుడు కనుక్కో, ఎందుకంటే తను ఎక్కడ ఉందో ఇప్పుడు తనని ఎవరు చూసుకుంటున్నారు నాకేం అర్థం కావట్లేదు, అందులో నేను జైలుకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, నాకు తెలిసినంత వరకు ఈ పాటికల్లా హీరోయిన్ కి డెలివరీ అవుతుంది కాబట్టి తను ఏ హాస్పిటల్ ఉందో కొంచెం కనుక్కోవని చెప్పడంతో మార్కో కూడా సరే అని చెప్పేసి వెంటనే తను ఏ హాస్పిటల్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కనుక్కుంటూ ఉంటాడు. కాకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం రాదనమాట. ఆ తర్వాత ఒక 4 రోజులు ఆగి హీరోని కలవడానికి జైలుకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను అన్ని చోట్ల వెతికాను దాన్ని ఎక్కడ లేదని చెప్పడంతో హీరో ఏమంటాడంటే దయచేసి తనని ఎక్కడుందో కనుక్కో, తనను చూడాలనిపిస్తుంది, అందులోని జైల్లో తనకంటూ నా దగ్గర ఉన్న ఒకే ఒక జ్ఞాపకం ఆ హెయిర్ పిన్ను, దాన్ని కూడా వీళ్ళు లాగేసుకున్నారు, తను నాకు కావాలి, తన కోసం నేను బతుకుతున్నాను, తనను ఒక్కసారి చూడాలని చెప్పేసి హీరో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మార్కో ఏమంటాడంటే అసలు నీకు బుద్ధి ఉందా, ఎవడన్నా నీ పని చేస్తాడని చెప్పడంతో ఆ అమ్మాయి నాది అనుకున్నాను కాబట్టి నేను పని చేశాను, లేకపోతే నేను ఎందుకు చేస్తాను, అసలు ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులు వదిలేశారు, కంటికి రెప్పలా నేను చూసుకుంటున్నాను కాబట్టి దయచేసి ఆ అమ్మాయి ఎక్కడుందో కొంచెం కనిపెట్టి ఆ అమ్మాయిని చూసేలా చేయమని చెప్పడంతో మార్కో కూడా సరే అంటాడు. ఇదంతా బాగానే ఉంది, మరి నేను ఇక్కడ ఉంటాను నాకు ఒక ఇల్లు కావాలి కదా అని చెప్పేసి మార్కో హీరోతో అంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే నా ఇల్లు ఉంది కదరా, నా ఇంటి పక్కన ఒక ముసలావిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి తాళం అడిగితే ఆవిడేస్తుంది, చక్కగా ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పడంతో మార్కో కూడా సరే అని చెప్పేసి పెద్ద ఆవిడ దగ్గర తాళం తీసుకొని హీరో వాళ్ళ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇంట్లో హీరోయిన్ ఫోటో ఒకటి పెద్దది ఉంటుంది. అది చూసి మార్కో షాక్ అయిపోతాడు, వీడి అమ్మాయిని ఇంతగా లవ్ చేస్తున్నాడా అని చెప్పి. ఆ తర్వాత హీరో ఎప్పుడు చూసిన విండోలోంచి ఆ డాన్స్ స్కూల్ వైపు చూస్తూ ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అక్కడ చాలా మంది డాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఒక అమ్మాయిని చూసి మార్కో షాక్ అయిపోతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. ఈ అమ్మాయి కోమాలోంచి బయటకు వచ్చిందని చెప్పేసి ఆశ్చర్యపోయి హీరో వాళ్ళ లాయర్ ని మీట్ అవడానికి మార్కో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సార్ ఏం జరుగుతుందండి, ఆ అమ్మాయి కోమాలోంచి బయటకు వచ్చింది, చక్కగా డాన్స్ క్లాస్ కి వెళ్ళింది, ఏం జరిగింది సార్ అని చెప్పడంతో ఆ లాయర్ జరిగింది చెప్తాడనమాట. మీ ఫ్రెండ్ వల్ల ఆ అమ్మాయి గర్భవతి అయింది, కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ అమ్మాయికి డెలివరీ టైంలో కడుపులో ఉన్న బేబీ చనిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక మిరాకిల్ ఏంటంటే ఆ అమ్మాయి గర్భవతి అవ్వటం వల్లే కోమాలోంచి బయటకు వచ్చింది. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎందుకు కోమాలోకి వెళ్ళిందనే సంగతి ఆ అమ్మాయికి తెలియదు, మరీ ముఖ్యంగా తాను గర్భవతిని అయ్యాను అన్న సంగతి కూడా ఆ అమ్మాయికి తెలియదు. మనం ఈ కోమాలోంచి బయటకు వచ్చిన పేషెంట్లకి మళ్ళీ షాకింగ్ న్యూస్ చెప్పడం వల్ల
వాళ్ళు మళ్ళీ తిరిగి కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పట్లేదని చెప్పి అనడంతో మార్కో ఏమంటాడంటే సరే సార్ ఇదంతా బాగానే ఉంది, ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది, మరి చెయ్యని నేరానికి పాపం అక్కడ వాడు శిక్ష అనిపిస్తున్నాడు కదా జైల్లో అని చెప్పి అనడంతో సార్ అసలు చిక్కు ఇక్కడే ఉందండి, మీ వాడు ఈ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, వాడు ఇప్పుడు బయటకు వచ్చి నేను నిన్ను ప్రేమించాను, నీ కడుపులో మన బేబీ బతికుండేది కాకపోతే ఇప్పుడు చచ్చిపోయిందని చెప్పేసి ఒక్కొక్కటి రివీల్ చేశాడు అనుకోండి, ఈ అమ్మాయి జీవితానికే ప్రమాదము, కాబట్టి ఈ అమ్మాయి విషయం ఏది మీ వాడికి తెలియకుండా చూసుకుంటే ఈ అమ్మాయి భవిష్యత్తుకే గ్యారంటీ, లేకపోతే ఈ అమ్మాయి జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుందని చెప్పి అనడంతో మార్కో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా జైలుకి వచ్చి హీరోని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఏమంటాడంటే చూడరా హీరోయిన్ ని వేరే హాస్పిటల్లోకి షిఫ్ట్ చేశారా, కాకపోతే ఆ అమ్మాయి డెలివరీ అప్పుడు బేబీ చనిపోయింది, అయినా సరే తాను మాత్రం కోమాల నుంచి బయటికి రాలేదు, కాకపోతే తాను మాత్రం సేఫ్ అండ్ సెక్యూరిటీగా వేరే హాస్పిటల్ ఉందని చెప్పి అనడంతో హీరో సంతోషపడతాడు, మొత్తానికి తను సేఫ్ గా ఉంది కదా అని చెప్పేసి. కాకపోతే బేబీ చనిపోయిందని తెలిసి బాధపడతాడు. కాకపోతే హీరో మాత్రం మార్కోతో ఏమంటాడంటే నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ రా నువ్వు, నాకంటూ ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ నువ్వు, కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇంట్లో నువ్వు ఉంటున్నావో ఆ ఇంట్లో ఇక నువ్వే ఉండు, నాకు తెలిసి నేను బయటకు వస్తాను కూడా నాకు తెలియదు అని చెప్పేసి మార్కోకి హీరో థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళమంటాడు. దాంతో మార్కో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి ఆ రోజు ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు దాన్ని మార్కోకి ఫోన్ వస్తుంది అనమాట, అది కూడా హీరో దగ్గర నుంచి. కాకపోతే మనడం బాగా నిద్రపోవటం వల్ల లిఫ్ట్ చేయలేకపోతాడు. అదే సమయంలో కొంత సమయానికి మార్కోకి మెలకువచ్చి లెగుస్తాడు. చూస్తే తన ఫోన్ కి వాయిస్ మెయిల్ వస్తుంది. ఏంటని చెప్పి వింటే హీరో మాట్లాడతాడు, చూడు మార్కో నా జీవితంలో ఉన్న ఒకే ఒక గొప్ప వ్యక్తి నువ్వు, నీలాంటి వ్యక్తిని నేను మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నాను, అందులోనూ ఇప్పుడు నువ్వు పడుకున్నావు కదా ఆ ఇళ్ళకి మీద నీకే సొంతం, ఎందుకంటే నేను రావచ్చు రాకపోవచ్చు, అందులోనూ ఇదే నీతో మాట్లాడే ఆఖరి మాట అవ్వచ్చు అని చెప్పేసి వాయిస్ మెయిల్ ని ఎండ్ చేస్తాడు. దాంతో మార్కోకు భయం వేసి పరిగెత్తుకుంటూ జైలుకి వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ చెప్తారనమాట హీరో చనిపోయాడని చెప్పేసి. అసలు ఏం జరిగిందని చెప్పేసి మార్కో లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే హీరో ఒక సూసైడ్ లెటర్ రాశాడు. అందులో ఏం రాస్తాడంటే హీరోయిన్ ఎప్పుడు కోమాలోంచి బయటకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం జీవితాంతం ఈ జైల్లోనే శిక్ష అనుభవించాలి, అందులోనూ నాకు నచ్చిన అమ్మాయి హెయిర్ క్లిప్ కూడా నా దగ్గరికి లేదు, అలాంటి గదుల్లో నేను బతుకుతున్నాను, కాబట్టి నేను కూడా కోమాలోకి వెళ్తాను, వెళ్ళి హీరోయిన్ ని మీట్ అవుతానని చెప్పేసి తన దగ్గర కొన్ని టాబ్లెట్లు ఉంటాయి అనమాట, వాటిని వేసుకుంటాడు. కాకపోతే కొంచెం ఓవర్ డోస్ అవటం వల్ల హీరో అక్కడే చనిపోతాడు. అది జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారనమాట. దాంతో మార్కో ఎంతగానో బాధపడతాడు, ఎందుకంటే హీరోయిన్ బతికే ఉంది, తన కోమాలోంచి బయటకు వచ్చింది అని చెప్పేసి అంటే ఒకవేళ హీరో ఆత్మహత్య చేసుకోవడం ఆపేసేవాడు, కానీ తన వల్లే తను చనిపోయాడని చెప్పేసి మార్కో బాధపడతాడు. అదే సమయంలో హీరోకి సంబంధించిన సామాన్లని తనకిస్తారు. అందులో హీరోయిన్ క్లిప్ కూడా ఉంటుంది అనమాట. సో బేసికల్ గా హీరో ఏంటంటే హీరోయిన్ క్లిప్ కూడా తన దగ్గర లేదని చెప్పేసి తను చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత ఒక బొకే తీసుకొని హీరో సమాధి దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మార్కో ఏం చేస్తాడంటే అదే ఊర్లో డ్రామా చూడటానికి వెళ్తాడు. ఎక్కడైతే హీరోను కలిశాడో అదే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే మన కథలో హీరోయిన్ డ్రామా చూడటానికి వస్తుంది. తాను ఆశ్చర్యపోతాడు, ఈ అమ్మాయి ఇంటి ఇక్కడికి వచ్చిందని చెప్పేసి. బేసికల్ గా హీరో తన కోమలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాడు కదా నేను డ్రామాకి వెళ్ళాను చాలా బాగుందని చెప్తూ ఉన్నాడు కదా, దాని తాలూకు మెమరీస్ తనకు రావటం వల్ల తనకి మెల్లగా డ్రామా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, అందుకే తను అక్కడికి వచ్చింది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ డాన్స్ టీచర్ ఉంది కదా తను కూడా అక్కడికి వస్తుంది. మార్కోని చూసి ఆశ్చర్యపోతుంది, ఎక్కడ వీడు తన గతాన్ని మళ్ళీ తనకు గుర్తు చేస్తాడని చెప్పేసి. నువ్వేంటో ఎక్కడికి వచ్చావని చెప్పి అనడంతో నేనే ఇక్కడికి వచ్చింది తన గతాన్ని గుర్తు చేయడం కాదండి, క్యాజువల్ గా వచ్చాను, అయినా సరే మీకు విషయం చెప్పాలి, నేను హీరో జైల్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పి అనడంతో ఆ డాన్స్ టీచర్ కూడా బాధపడుతుంది, అయ్యో పాపం అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ డ్రామా స్టార్ట్ అవుతుంది. అందరూ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ మార్కోకి సీటు వెనకాల ఇంకొక సీటు దగ్గర హీరోయిన్ కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత మార్కో మాత్రం హీరోయిన్ వైపు అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా మార్కో వైపు చూసి నవ్వుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో డైరెక్టర్ మనకు చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ఈ మార్కో ఏదో ఒక రోజు హీరోయిన్ కి చెప్తాడా లేదా అనే పాయింట్ లో సినిమాని ఎండ్ చేసాడు. మీరైతే మార్కో హీరోయిన్ కి హీరో గురించి చెప్తాడో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది వ్యక్తపరిచిన డౌట్ ఏంటంటే అసలు హీరో హీరోయిన్ ని అలా చేయడం తప్ప, అంటే గర్భవతం చేయడం తప్ప కరెక్టా, ఒకవేళ తప్పే అయితే ఈ రోజు హీరోయిన్ కోమల నుంచి బయటికి రాదు కదా అని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీ ఉద్దేశం ఏంటో కొంచెం కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.